ఓహో అదే తీసుకొస్తా లేదా బస్ రాకోకుండా ఆదివారం కూడా పట్టుకోవచ్చు ఎట్లా చెప్పి ఇన్ని రోజులు చెప్తాను ఒక్కసారి సావాసం పెట్టినా అసలు వచ్చేటోడు కూడా మారుతున్నాం అట్లా చేస్తే దేవుని పని ఒక్కసారి అంత ఒక్క రోజు ఇవ్వాలి దేవుని అట్లా దాని కిందికి సైడ్లో అది లూజ్ చేసి సైడ్ అది లూజ్ చేయి కొద్దిగా కొద్దిగా చాలు దాని ఏం లేదు చూడు ఎవరు వస్తున్నాయా కృపా ప్రేమ తండ్రి ఇచ్చిన దేవాన్ని నువ్వు కూడా పోవాలా తమ్ముడు సజీవుడు అయిన దేవుడు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవాన్ని ఇక ఉదయకాలం ప్రభావ జ్ఞాపకం తీసుకుని తండ్రి ఏడ్రా వాడు ఇంకా రాలే లోపలికి ఎలిమీలు బయటికి రండి చిన్న బిడ్డలైన వారికి ప్రేమించి ఎవరైతే సన్నిధికి తీసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి చూపించండి పాటల ద్వారా కథ ద్వారా చిన్న బిడ్డలతో చేయకుండా మన సహాయించి భయం పడుతూ ఇచ్చండి ప్రభావ ఈ సన్నిధిలో ప్రభావం వ్యవస్థలు తోడడానికి చూపించండి ఈ సమయం ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడికరంగా చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్న సమయాన్ని మీ చేతులకు స్థితి ఇచ్చే ప్రార్థించండి సరే కూర్చో రండి ఆదివారం ఖచ్చితంగా మెసేజ్ పెట్టి ఒకరు ఫోన్ చేసి కరెంట్ వచ్చింది మరణం జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును మరణం జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును యేసు ప్రభువునకు డిఈతో మాట్లాడినాం కరెంటు మీటర్ గురించి 15,000 కట్టేసి మొత్తం ఫోన్ చేస్తాం మరి అది కట్టాము చెప్పలేదు అసలు నో అసలు ఫోనే ఆయన కొంచెం అంత వెరైటీగా ఇస్తున్నట్టు ఆయనకు ఆడ ఈ మందిని ఆరంభించింది ఇల్లు దానికోసం అని అయ్యా నాకు ఇష్టం లేదు చేశాను ఎప్పుడు కట్టాడు అది భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువనే మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువనే
ఇలా చేయకూడదు, ఇలా చేస్తారు. నేనాడి పాడి స్తుతించు, నేనానందించి స్తుతించు, నేనాడి పాడి స్తుతించు, నా పాపం పోయేనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, దొరలిపోయే, మాయే మాయేనే. నా పాపం దొరలిపోయే, పాపం దొరలిపోయే, అది దొరలిపోయే, మాయే మాయేనే. నేనాడి పాడి స్తుతించు, నేనానందించి స్తుతించు, నేనాడి పాడి స్తుతించు, నా పాపం పోయేనే. జీవాహారం మధురాతి మధురాతి యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. కానా పెళ్ళిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు. కానా పెళ్ళిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. నిలబడి పాడేద వెళ్ళొచ్చు చాటేదా యేసుని ప్రేమ, లోకములో పడచెదని మీ పాపముకై, నా పాపముకై, మన పాపముకై మరణించెదని, తిరిగి లేచెదని, మరణ వచ్చునని, ప్రేమించి రక్షించునని. నిలబడి పాడే యేసుని ప్రేమను లోకములో వచ్చెదని, మీ పాపముకై, నా పాపముకై, మన పాపముకై మరణించెదని,
తిరిగి లేచునని మరల వచ్చునని ప్రేమించి రక్షించునని. ఏయ్. ఎందుకు వస్తుంది? చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. అబద్ధమాడిన కుష్ఠరోగి అయ్యాడు అననయ్య సబ్బేరా చచ్చిపోయారు. అబద్ధమాడిన గహజీయ కుష్ఠరోగి అయ్యాడు అననయ్య సబ్బేరా చచ్చిపోయారు. అబద్ధాలనే చెప్పాడు మన విరోధి సాతానే. అబద్ధాలు మన విరోధి సాతానే. అబద్ధమాడిన వారు అగ్నిగుండముల పడతారు. అబద్ధమాడిన వారు అగ్నిగుండముల పడతారు. ముద్దులలికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలే చెప్పొద్దు, చెప్పాలి. అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు. సత్యమునే చెప్పాడు, సిలువపై మరణించాడు. సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు. సత్యమునే చెప్పాడు, సిలువపై మరణించాడు. ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి. ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి. దేవుని మెప్పును కోరాలి, జీవ కిరీటం పొందాలి. దేవుని మెప్పును కోరాలి, జీవ కిరీటం పొందాలి. ముదురలికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు నిజమే చెప్పాలి. అబద్ధాలు పోస్ట్ పోయాడు అన్నీ ఉంటాడు. పోస్ట్ పోయాడు చేసుకోవాలి. నేను నెలకు ఒకసారి వేసేసాను, సంవత్సరం ఒకసారి ఓకే అంటే 360 స్నేహం చేస్తాడు, అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు. లల్లల్లా 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 లల్లల్లా. వెళ్తావా 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 సదాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా. పిచ్చోడంటాడు నిన్ను, పిచ్చోడంటాడు నిన్ను, రాళ్ళతో కొడతాడు అంటూ అందరి నుంచి దూరం చేస్తాడు. అందరి నుంచి దూరం చేస్తాడు. లల్లల్లా 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 లల్లల్లా.
వచ్చిన మీకు పాడాలి అందరు. అది పాడుతుంది పాడాలి. కళ్ళు చెవులు చేతులు కట్టుకున్న పాలు సరేనా? సరే కూర్చోండి. జరగడం బయట ఆడ కూర్చో. పోయిన వారం మనం ఏం కథ చెప్పాలా స్టోరీ? పోయిన వారం చెప్పినా కదా నేను. స్టోరీ చెప్పండి. రాలే కదా మీరు? ఎవరి స్టోరీ అంటే జక్కయ్య. ఏం పేరు? ఏం పేరు? ఇంక మీరు సరేనా? ఆయన పేరేం పేరంట? ఈ జక్కయ్య చాలా ధనవంతుడు. ఎవరు? జక్కయ్య చాలా ధనవంతుడు. జక్కయ్య ఏం జాబ్ చేసేవాడంటే ట్యాక్సీ కలెక్టర్ అన్నమాట. అది ట్యాక్సీ కట్టించుకునేవాడు. ఇంకా ఇంటికి నీళ్లకు ఇంకా వాటికి పన్ను తీసుకునేవాడు అనమాట. ఎట్లా తీసుకునేవాడంటే తను తీసుకోవాల్సిన దానికంటే కూడా ఏం తీసుకునేవాడు? ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. అంటే అందరినీ మోసం చేసేవాడు అనమాట. ఇట్లా మోసం చేయడము పాపం కదా, అన కదా. అలాగా చేయకూడదు. అయితే జక్కయ్య అలాగా చేస్తూ వచ్చినాడు. ఒకరోజు జక్కయ్య ఉండేది ఎక్కడంటే సుంకపు కుదారుడు జక్కయ్య అనమాట. జక్కయ్య వాళ్ళ ఊర్లోకి వస్తున్నాడని ఎడ్మంది జరిగింది. జక్కయ్య వాళ్ళ ఇక్కడైనా ఇక్కడ చూడాలి మీరు. ముందు ముందు సరే కూర్చో. సరే ఎవరు సైలెంట్ కూర్చుంటే వాళ్ళకే చాక్లెట్, ఎవరు సరిగా ఉంటే వాళ్ళకే చాక్లెట్. ఇక్కడే చూడాలి. అయితే జక్కయ్య వాళ్ళ ఊర్లోకి ఎవరు వస్తున్నారంట? ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారంట? ఏసయ్య వస్తున్నాడు. ఏసయ్య వస్తున్నాడని తెలిసినప్పుడు ఈ జక్కయ్య ఏం చేసినాడంటే అందరికంటే ముందు వెళ్ళి ఏమెక్కినాడంట? మేడి చెట్టు ఉంటే వాళ్ళ ఆ దారిలో వాళ్ళు వెళ్ళే దారిలో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు మీదకి ఎవరు ఎక్కారు అంటే జక్కయ్య ఎక్కాడు. ఎందుకు అంటే జక్కయ్య పొట్టిగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. అందరు ఉంటే కనపడ్డే కదా యేసు ప్రభు అని. మీరు కూడా ఎవరినైనా చూడాలనుకోండి ఏం చేస్తారు? మిద్దె మీదకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్తే అందరు కనపడతారు కదా, కింద ఎవరున్నారు అంతా కూడా కనబడుతుందని పైకి ఎక్కి చూస్తారు కదా. అట్లనే జక్కయ్య ఏం చేస్తాడంటే చెట్టు మీదకి వెళ్ళి ఇక్కడ చూడాలి మీరు. ఓయ్ ఏమో ఇటు చూడు, ఇక్కడ చూడండి మీరు. ఏం చేస్తున్నాడంట? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వస్తాడా ఏసయ్య నేను చూడాలా అని మేడి చెట్టు మీదకి ఎక్కి చూస్తా ఉన్నాడు. ఆ దారిలో ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభుతో పాటు ఇంకా చాలా మంది వచ్చినారు. అయితే యేసు ప్రభు ఆ చెట్టు కిందకి రాగానే ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూడంగానే ఎవరు కనపడినారు? జక్కయ్య కనపడినాడు. జక్కయ్య కనపడితే ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్యని పిలుస్తాను. జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి నేను వస్తా అని చెప్పాడు అనమాట. అనగానే జక్కయ్య చాలా సంతోషంగా ఆ యొక్క మేడి చెట్టు దిగి కిందికి వస్తాడు. కిందికి రాగానే ఇప్పుడు ఎవరింటికి
జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చినారు ఇప్పుడు? యేసుప్రభు ఎవరింటికి వచ్చినాడు? జక్కయ్య ఇంటికి వచ్చినాడు. జక్కయ్య ఇంటికి యేసుప్రభు రాగానే జక్కయ్యకి చాలా సంతోషం వేస్తుందంట. ఎవరన్నా పెద్ద అధికారి ఆ ఇంటికి వస్తే ఎట్లా ఉంటది? చాలా సంతోషంగా ఉంటది కదా. ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ఇస్తారా? తినేటివన్నీ కూడా అక్కడ టేబుల్ మీద పెడతారు. అట్లనే ఈ జక్కయ్య కూడా యేసుప్రభుకి కావాల్సినవన్నీ కూడా అక్కడ పెడుతూ వచ్చాడు అనమాట. జక్కయ్య చాలా ధనవంతుడు కదా. తన ఇల్లు కూడా చూడండి, వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. చూసినారా? వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఈ జక్కయ్య ఇంటికి యేసుప్రభు రాగానే జక్కయ్య చాలా సంతోషంగా తన ఇంటికి చేర్చుకున్నాడు. జక్కయ్య హృదయంలోకి ఎవరు వచ్చినారు ఇప్పుడు? యేసుప్రభు వచ్చినాడు. తన హృదయంలోకి వచ్చినాడు, వాళ్ళ ఇంటిలోకి కూడా వచ్చినాడు అన్నమాట. రాగానే ఈ జక్కయ్య అందరినీ మోసం చేసేవాడు కదా. ఇక్కడ చూడాలి మీరు, ఏం చేసేవాడు? అందరినీ మోసం చేసేవాడు, ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు, అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు అనమాట. అందరిని చాలా బాధ పెట్టేవాడు. అందరూ అనుకునేవాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జక్కయ్య చాలా పాపాత్ముడు, దుర్మార్గుడు, ఇంతగా అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాడని అనుకునేవాళ్ళు అనమాట. అయితే ఈ జక్కయ్య హృదయంలోకి ఎప్పుడైతే యేసుప్రభు వచ్చినాడో జక్కయ్య ఏమని చెప్తున్నాడంటే, జక్కయ్య చాలా ధనవంతుడు కదా, అందరు డబ్బులు తీసుకొని చాలా ధనవంతుడు అయిపోయినాడంట. అప్పుడు జక్కయ్య చెప్తున్నాడు యేసుప్రభుకి, ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు మళ్ళా ఇచ్చేస్తా ప్రభువా అని చెప్తాడు అనమాట. యేసుప్రభు చెప్పినాడా వాళ్ళకి? జక్కయ్యకి చెప్పినాడా? నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో వాళ్ళందరికి రిటర్న్ ఇమ్మని చెప్పినాడా? చెప్పలా. కానీ జక్కయ్య హృదయం ఏమైపోయింది? ఇప్పుడు మారిపోయింది కదా. తను చేసింది తప్పని తాను తెలుసుకుంటూ వచ్చాడు అన్నమాట. ఎందుకు ఎట్లా తెలుసుకోగలుగుతూ వచ్చాడంటే, తన హృదయంలోకి ఇప్పుడు ఎవరు వచ్చినారు? యేసుప్రభు వచ్చినాడు. ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకోకూడదు. ఎవరి దగ్గర నేను తీసుకున్నానో వాళ్ళకి మళ్ళీ నేనేం చేయాలా? ఇచ్చేసేయాల. ఎంత అంటే 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పేసి జక్కయ్య ఎవరితో చెప్తాడంటే యేసుప్రభుతో చెప్తాడు. యేసుప్రభు రాగానే చాలా సంతోషపడతాడు అనమాట. ఇప్పుడు జక్కయ్య ఏం చేయబడుతూ వచ్చాడంటే మారు మనసు పొందినాడు. ఏం పొందినాడంట? జక్కయ్య మారు మనసు పొందుతూ వచ్చాడు. మారు మనసు అంటే మనము ఏదైతే చేస్తున్నామో అది, ఇక్కడ చూడండి, ఇక్కడ చదవండి, ఎవరన్నా మారు మనసు పొంది, ఎవరంట? సుంకపు గుప్తదారుడు. ఎవరు మారు మనసు పొందుతూ వచ్చినారంటే జక్కయ్య ఏం పొందినాడు? మారు మనసు పొందినాడు. ఇక్కడ నుంచి ఏం చేయకూడదని నిర్ణయించుకున్నాడు? ఎవరి దగ్గర కూడా అన్యాయంగా డబ్బులు తీసుకోకూడదు, ఎవరిని కూడా మోసం చేయకూడదు, ఎవరిని కూడా చెడుగా మాట్లాడకూడదు, తప్పు పనులు చేయకూడదు అని తన హృదయంలో ఏం చేసినాడు? నిర్ణయము తీసుకుంటూ వచ్చాడు. దాన్నే మారు మనసు అన్నమాట. యేసుప్రభు హృదయంలోకి వస్తే మన జీవితమే మారిపోతుంది. ఏం మారిపోతాయి? మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి, మనం చేసే పనులు కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. ఒకవేళ చెడు పనులు చేస్తున్నానుకో, యేసుప్రభు హృదయంలోకి వస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకంటే, అరే ఈ పని చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వేరే వాళ్ళది ఏది కూడా పెన్సిల్ కానీ పెన్ను కానీ డబ్బులు కానీ ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ది కనబడితే మీరేం చేస్తారు? అరే నాకు దొరికిందిరా అన్ని తీసుకుంటారు కదా. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. రే ఇది ఎవరిదిరా, ఇదేనా అని చెప్పేసి అడిగి ఏం చేయాలి? రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలి. అదే మారు మనసు. ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను ప్రభువా, తిరిగి నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్తాడు అనమాట. ఇప్పుడు జక్కయ్యకి రక్షణ వచ్చింది. ఇక్కడ చదవండి, ఎవరన్నా కొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ ఏమొచ్చిందంట? వాళ్ళ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. రక్షణ అవసరము. నీకు నాకేం అవసరము?
ఏం అవసరము? రక్షణ అవసరము. ఎందుకు రక్షణ అవసరం అంటే మన పాపంలో ఉండి మనం చనిపోతే ఎక్కడికి పోతామంట? నరకానికి పోతాం. అర్థమైందా? మనము అబద్ధాలు చెప్పి, దొంగతనం చేసి, మోసాలు చేసి, చెడు మాటలు మాట్లాడి, చెడు పనులన్నీ చేస్తే ఏమైపోతాం మనం? ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష ఉందా లేదా? స్కూల్లో మీరు ఏదైనా తప్పు చేస్తే టీచర్ కొట్టదా? టీచర్ కొడుతుంది. ఇంట్లో తప్పు చేస్తే మమ్మీ డాడీ కొడతారు. ఇంకా పెద్ద తప్పు చేస్తారనుకోండి ఏమవుతుంది? ఇంకా కొడతారు, కేసులు కదా. ఇవన్నీ శిక్ష అన్నమాట. అయితే మనం చేసిన దానికి కూడా శిక్ష అన్నమాట. మనం చేసే పాపాలకన్నిటికి కూడా ఒక దిన శిక్ష ఉంది. ఆ శిక్ష మనం తప్పించుకోవాలంటే మన హృదయంలో ఎవరుండాలా? యేసు ప్రభువు ఉండాలా. మనం చేసిన పాపాలన్నీ కూడా కడుక్కోవాలంటే దేంతో కడుక్కోవాలి మనము అంటే యేసయ్య రక్తంలో కడుక్కోవాలా. యేసయ్య నేను పాపిని అని అడగాలి. ఎందుకు యేసయ్యనే ఎందుకు అడగాల అంటే యేసయ్య ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. ఎవరు? యేసయ్య పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన చేతుల్లో పాపం లేదు. ఏ విషయంలో కూడా యేసు ప్రభు ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు. కనుకనే ఆయన నీ పాపముల కొరకు నా పాపం, మనం ఇందాక పాడినాం కదా, నిలబడి పాడదాం వెళ్ళొచ్చు చాటేదాం. ఎవరి ప్రేమ అంట? యేసుని ప్రేమ. యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చినాడు ఈ లోకానికి అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు రావడమే కాదు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మనందరి కొరకు కూడా ఆ సిలువలో చనిపోయినాడు. ఏం చేయబడినాడు? ఆ సిలువలో చనిపోయినాడు మన కొరకు. ఆయన రక్తం అంతా కూడా కార్చినాడు కదా. ఆ యేసు ప్రభు యొక్క రక్తములు మన పాపాలన్నీ కూడా కడుక్కోవాలి. యేసు ప్రభు చనిపోయి ఎన్నో దినాలు లేచినాడు చెప్పాలి? ఎన్నో రోజు? 3వ రోజున ఆయన తిరిగి లేచినాడు అనమాట. యేసు ప్రభుకి మరణము లేదు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వారు కూడా చనిపోయినా కానీ ఏం చేస్తారంట? తిరిగి లేస్తారనమాట. అర్థమైందా? వారిని ఎక్కడ చేరుస్తాడు దేవుడు అంటే పరలోక రాజ్యంలో చేరుస్తాడు. వారు దొంగలైనా, వాళ్ళు నరహంతకులైనా, ఎలాంటి వారైనా సరే, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపాలు క్షమించేసయ్యా, నీ రక్తంతో కడుగేసయ్యా అంటే ఏం చేస్తాడు? యేసయ్యా ఆయన రక్తంతో కడుగుతాడు. జక్క ఏమన్నా మంచోడా? కదా, మంచోడు కాదు కదా. జక్క అందరినీ మోసం చేస్తున్నాడు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి రాగానే ఏం చేస్తున్నాడు? యేసయ్య తన పాపాలన్నీ క్షమించినాడు. యేసయ్యకు ఏమిచ్చినంట? గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఏమిచ్చినంట? గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఎవరు? తనను ఎంత డబ్బున్నా మనలను రక్షించలేదు. అర్థమైందా? నరకం నుంచి మనలను తప్పించలేదు. ఎవరు తప్పించదంటే యేసయ్య మాత్రమే తప్పిస్తారు. అందుకే జక్కయ్యకి గొప్ప రక్షణ వచ్చింది. యేసయ్య జక్క ఇంటికి ఏమొచ్చిందట? గొప్ప రక్షణ వచ్చింది. నీకు నాకు రక్షణ కావాలా వద్దా? కావాలా? మీరు అడుగుతారా మరి యేసయ్యని? యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపాలు క్షమించేసయ్యా, నీ రక్తంతో కడుగేసయ్యా, నన్ను బిడ్డగా చేసుకోవేసయ్యా అని అడగాలి. అలా ఎలాగ ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? తన కుమార్తెగాను కుమారుడిగాను స్వీకరిస్తాడంట. తన బిడ్డలుగా. ఎవరి బిడ్డలుగా అంట? యేసు ప్రభు యొక్క బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఇప్పుడు జక్క ఎవరి బిడ్డ? యేసు బిడ్డ. యేసు ప్రభువే చెప్తాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అంటే దేవుని యొక్క కుమారుడు అని యేసు ప్రభువే చెప్తాడు అనమాట. నిన్ను గురించి నన్ను గురించి చెప్పాలి కదా, నా బిడ్డ అని నిన్ను గురించి నన్ను గురించి కూడా చెప్పాలి. ఎందరైతే అంగీకరిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. కంటితో అట్లే పలికి పలకాలి.
నశించిన దానిని నశించిన దానిని వెదకి వెదకి రక్షించుటకు రక్షించుటకు మనిషి కుమారుడు మనిషి కుమారుడు వచ్చనని రక్షణే అతనితో అతనితో చెప్పెను. చెప్పెను. ప్రియ, మీరు అరుస్తున్నారా చెప్తున్నారా? అరుస్తున్నారా చెప్తున్నారా? బాగా చెప్పాలి, సరేనా? బాగా చెప్పాలి, అందరు చెప్పాలి. నశించిన దానిని నశించిన దానిని వెదకి వెదకి రక్షించుటకు రక్షించుటకు మనిషి కుమారుడు మనిషి కుమారుడు వచ్చనని వచ్చనని అతనితో అతనితో చెప్పెను. చెప్పెను. లూకా సువార్త లూకా సువార్త 19వ అధ్యాయము 10వ 10వ వచనము. 10వ వచనము. నశించిన దానిని నశించిన దానిని పరగాలందరూ. నశించిన దానిని నశించిన దానిని వెదకి వెదకి రక్షించుటకు రక్షించుటకు మనిషి కుమారుడు మనిషి కుమారుడు వచ్చనని వచ్చనని అతనితో అతనితో చెప్పెను. చెప్పెను. నశించిపోయే జక్కయ్య నశించిపోయేది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కనుకనే దేవుడు ఏం చేసి వచ్చాడంట? నశించిన దాన్ని వెదకి రక్షించినాడు. ఎవరిని వెదకి రక్షించినాడు? జక్కయ్యని వెదకి రక్షించినాడు. నిన్ను నన్ను వెదకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడంట? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినాడు. ఈ భూలోకంలో జన్మించినాడు. ఇప్పుడే కదా వచ్చింది. ఇప్పుడు వచ్చినామా? వినవా? వినవా? ఇప్పుడు వినాలి మళ్ళీ. నశించిన దాన్ని దేవుడు ఏంటంట? వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. నీవు నేను కూడా నశించిపోయేది ఎవరికి ఇష్టం లేదు? యేసయ్యకు ఇష్టం లేదు కదా. మన నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూలోకంలో జన్మించినాడు. మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అనమాట. జక్కయ్యని ఎలాగైతే రక్షించినాడో నిన్ను నన్ను కూడా అలాగే రక్షించడానికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. మనం ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలి. ఇందాక పాట పాడాం కదా, యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా. యేసయ్య ఏం చేస్తాడంట? అడిగిందల్లా ఇస్తాడంట. యేసు ప్రభు ఏం చేస్తాడు? అడిగిందల్లా ఇస్తాడు. నీతో నాతో ఏం చేస్తాడు? స్నేహము చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడుతూనే అండి, మీరు మాట్లాడుకోవడానికి వచ్చినారు కదా, మాట్లాడుకోవడానికి వచ్చారు మీరు. మోకరించు. అంటే మోకరించాలి. టూ అంటే చేతి తోడు. మాట్లాడద్దు, అందరూ ప్రార్థన చేస్తారు. మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోవాలి అందరూ. మీరు చాలా మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు కదా. కళ్ళు మూసుకోండి అందరూ. అందరు కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకో. వేసేయ నా కొరకు లోకానికి వచ్చిన వేసే, నా కొరకు ప్రాణం పెట్టిన వేసేయ, తిరిగి లేచిన ఈ రోజు నుంచి నేను కూడా నీ బిడ్డగా జీవిస్తా ప్రభా, నువ్వు నా హృదయం లేక రా ప్రభా అని అడగాలి. మీరు అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని అందరు. నేను ఆమెను చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తీయకూడదు. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. రాజులకు రాజుమైన, ప్రభులకు ప్రభు అయిన దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవ, సండే స్కూల్లో ప్రభావ ఇంతవరకు కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. పాడే పాటలు మీరు సహాయపడుతూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కనికరించండి ప్రభావ. కథ ద్వారా కూడా ఈ చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. జక్కయ్యని ఎలాగైతే మీరు ప్రేమిస్తూ వచ్చినారు ప్రభా, జక్కయ్య జీవితాన్ని ఎలాగైతే మీరు మారుస్తూ వచ్చినారు. జక్కయ్య ప్రభా మీరు చూడాలని ఆశతో వచ్చినాడు ప్రభా, నేను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ జక్కయ్యకు ప్రభా మీరు రక్షించినారు ప్రభా. నా తండ్రి జక్కయ్య ఇంటిలోకి తన హృదయంలోకి వచ్చిన దేవుడు అన్నందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నన్ను మమ్మల్ని తండ్రి మన చిన్న బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసులోని వారిని దర్శించండి, రక్షించండి ప్రభా, రక్షణ దయచండి.
మారు మనసు ఇచ్చింది, పాప క్షమాపణతో నింపండి ప్రభా, భయం భక్తి ఇచ్చింది తండ్రి, కనికరించండి, కృప చూపించండి తండ్రి. వారు నడవలసిన మార్గం వాడికి నేర్పించము, పెద్దవాడైన వృద్ధుడైన తొలగిపోవడం సెలవిచ్చినారు ప్రభా. వారిని తొట్టిల్లకుండా మీరు కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా సహాయించండి, కృప చూపించండి, బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి. ఇచ్చిన బిడ్డలను వారు రక్షించండి, వారి తల్లిదండ్రుల కుటుంబాలు దీవించమని ప్రార్థిస్తున్న చదువుల్లోనూ అన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. సహాయించండి, తామరసన్న కుటుంబాన్ని కూడా దీవించమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంది. అనేక మంది చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా ఈ ప్రాంతంలో, వారిని కూడా నీ సన్నిధికి తీసుకెళ్దామని, నీ సన్నిధికి నడిపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. లేట్గా ఎందుకు వచ్చినావు రుతిక? మీరు ఇద్దరు లేట్ ఎందుకు వచ్చి